This is first time for me create some fear. Everything is clear. All are in our near. What do you say, dear? ఒక గొప్ప చిత్రానికి ఆస్కారం ఆహ్వానిస్తే వచ్చిన మీ సంస్కారం, ట్రైలర్ విడుదల చేసి వెళ్ళిపోయింది అధికారం. సినిమా వాళ్ళకు అనేది ఎప్పుడూ ఉండదు అహంకారం. ప్రేక్షకులను ఉత్తేజితులు చేయాలని చూపిస్తారు మమకారం. నిర్మాత ఎప్పుడు అటువంటి వాడి చోట పెట్టడు బేరం. చక్కని సినిమా తీయకపోవటం అనుకుంటాడు నేరం. ఇప్పుడు పవన్ ప్రభా గారు చూపించారు ఆ సారం. పాత్రలు ఏవి ఎక్కడ లేవు నిస్సారం. ఏమైనా అద్భుత వ్యవహారం. మిత్రమా మీకు నమస్కారం. ఏంది రాజేంద్ర ప్రసాద్ ఎట్లా పెట్టారు తల్లిదండ్రులు ఆ పేరు? ఇప్పుడు అర్థమైంది నాకు. రాజేంద్ర ప్రసాద్ అంటే అర్థం తెలుసా? ఆర్ అంటే రామారావు గారితోటి, ఏ అంటే అక్కినేని గారితోటి, జే అంటే జగ్గయ్య గారితోటి, ఈ అంటే ఎందరో, ఎన్ అంటే నటులతో, డి అంటే డైరెక్టర్లతో, ఆర్ అంటే రక్షణగా, ఏ అంటే అండగా ఉన్నవాడే రాజేంద్ర. అది అప్పటి తరానికి. ప్రసాదు పి అంటే పవన్ ప్రభకి, ఆర్ అంటే రూపేష్కి. ఏ సార్ తప్పు చెప్తున్నానా? ఏ అంటే అర్చనతోటి, ఎస్ అంటే షష్ఠి పూర్తి సినిమాలు, ఏ అంటే ఆకాంక్ష లాంటి బిడ్డకు కూడా, డి అంటే దేవుడు లాంటి తండ్రిగా నటించిన వాడే రాజేంద్ర ప్రసాద్. ఆ పాత్రకు ఎదురు లేదు. పాత్రను కింద నుంచి పైకి అలా చేదు, పాత్రను అట్లా ఊదు, నీ చప్పట్లను మోదు. ఎందుకంటే ఒక్కొక్క చిత్రం మానసికంగా ఎంతకు దగ్గర కావాలనేది ఒక సమీక్ష. దాని మీద చూపించాలి అపేక్ష. రేపు 30వ తేదీ కోసం నిరీక్ష. నిర్మాతకు ఎప్పుడు ఆ కనుకోలో ఆ కనక పరమేశ్వరి తల్లి ఉంటుంది రక్ష. కళాకారులు ఇచ్చారు ఆ భిక్ష. అది చెప్పడానికి నెల్లూరు జిల్లా కావలి నుంచి వచ్చా. అవునా కాదా ఆకాంక్ష? నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఎవడో ఎక్కడో నిర్మాతను పట్టుకొని వాళ్ళ చేత పెట్టుబడి పెట్టించి, వాళ్ళ సొమ్ముల్ని ఖర్చు చేయించి, వాళ్ళతో నటింపజేసే వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో నాదే క్యాషు, ఎక్కడా రాకూడదు క్లాషు, నేనెప్పుడూ కాను ర్యాషు, పాత్రను చేసుకుంటా బ్రెయిన్ వాషు. రాజేంద్ర ప్రసాద్ లాంటి నటులు నా పక్కన తోడు ఉంటే ఇంకేమీ కాదు స్మాషు. నాకెప్పుడు రాదు లాసు, నన్ను ఆశీర్వదిస్తారు క్లాసు మాసు అని నమ్మిన వాడే రూపేషు. అసలు పవని ప్రభ ఏం పేరబ్బా! ఏదా ఎక్కడా కనిపించలేదా పేరు ఇక్కడ నాకు? పవని. పి అంటే పాతవాళ్ళు, ఏ అంటే ఎక్కడున్నారు, వి అంటే వెతుక్కొని, ఏ అంటే అందరినీ, ఎన్ అంటే నిలబెట్టి, ఐ అంటే ఇండస్ట్రీలో పవని ప్రభ. పి అంటే పద్ధతిగా, ఆర్ అంటే రూపేష్కు, ఏ అంటే అండగా, బి అంటే బాధ్యతగా, హెచ్ అంటే హృదయాన్ని టచ్ చేసి, ఏ అంటే అద్భుతమైన చిత్రాన్ని తీసిన వాడే పవని ప్రభ. ఊరికనే పెట్టరు పేర్లు పంతులు గారిని పిలిచి. మరి అటువంటి చిత్రాలను ఆదరించవలసిన బాధ్యత ప్రజలది. ఇళయరాజా గారు ఒప్పుకున్నారనేది చైతన్య ప్రసాద్ గారు చెప్తుంటే ఇట్ ఈస్ ఎ వండరు. ఎందుకంటే ఒక కంటెంటు, దాని మీద ఒక కామెంటు, ఒక అద్భుతమైన సబ్జెక్టు, దాన్ని ఎట్లా తీయాలనే ఆబ్జెక్టు. ఏ కళాకారుడు కథ విన్న తర్వాత చేయలేదు దాన్ని రిజెక్టు. ఎందుకంటే సమాజం మీద ఎఫెక్టు, సమాజానికి తెలుపుతున్నారు ఆ డిఫెక్టు. సమాజం చేసుకోవాలి కరెక్టు, ఇటువంటి సినిమాలతో కావాలి కనెక్టు. భలే కథను చేసుకున్నారు సెలెక్టు. అందులో నటులందరూ వర్క్లో పర్ఫెక్టు. ఆ నిర్మాత వాడు దేవుడిచ్చిన గిఫ్టు. వెంటనే థియేటర్లకు అవ్వాలి షిఫ్టు. రాకేష్ నీకు వస్తుంది మంచి లిఫ్టు. ఇంకా ఏమీ లేదు మాకు వెఫ్టు. ప్రజల హృదయాన్ని చేసావు థెఫ్టు. మిత్రమా చూపించండి మీ రెస్పెక్టు. వస్తున్నాయి, ఏం సినిమాలు వస్తున్నాయి, ఏం పోతున్నాయో తెలియదు. అంతా హీరోలు అదే ఇదే అనుకునే రోజుల్లో ఆ నలుగురు సినిమాతో అలా తీసుకొని వచ్చి కొత్త పాత్రలకు ప్రాణాలు పోసిన రాజేంద్ర ప్రసాద్ గారు, మా నిర్మాత దర్శకులకు చూశారా డేరు? మీరెంత తీసుకున్నారు సార్ కేరు? అసలు ఈ సినిమాలో ఇస్తారా లేదా తెలియలేదు మాకు షేరు.
మీ టైం మొత్తం చేశారు స్పేరు. పులకిస్తుంది సార్ మా ఊరు, అందుకే నాలో మాట వెళ్ళి ఆ ఊరు. ఆ నటనలో మీరు ఆరితేరు, ఈ సినిమా విజయాలు సాధించి తీరు. చెప్పొచ్చుండా మీ చప్పట్ల హుషారు. అసలు నటన అంటే ఒక ఆరాధన, నటన లేకపోతే ఆవేదన. ఆ నటన ఎలా చెయ్యాలని ఇంకా పడుతుంటారు వేదన. జాగ్రత్తగా పాటిస్తారు దర్శకుడు బోధన, ఎందుకంటే ఆయన కథ మీద చేస్తాడు శోధన. దాన్ని ఆ విధంగా చేశారు సాధన. అందుకు సాక్ష్యమే మన అర్చన, అందుకు పేరు పోసిందే నిరీక్షణ. నిజంగా బిడ్డ ఎప్పుడో లేజేసు టైలరు, మళ్ళా ఇవాళ చూపించింది ట్రైలరు. ఇది నీకు మేము ఇచ్చిన హానరు, అది మా రూపేష్ పవన్ గారి బ్యానరు. ఈ కథకు అవచ్చాము ఆయన ఓనరు, కానీ మీ ఇద్దరే యారు స్పాన్సరు. రేపు 30వ తేదీన మేము చెప్తాం. ఈ కళ ఉండాలి. ఉండాలంటే ప్రజలు అండదండగా ఉండాలి, చేయూత. ప్రేక్షకులు ఉండాలి ఊత. నిర్మాత దర్శకులు రాకూడదు గుండె కోత. సరి అయిన సినిమాలు రాలేదని పడకూడదు రోత. ఇటువంటి గొప్ప నటుడిని పుట్టించాడు ఆ విధాత. ఈ షష్ఠి పూర్తి మారుస్తుంది తలవరాత అని చెప్తున్నాడు ఈ మణి అన్నదాత. ఒక నటన. నేను చిన్నప్పుడు అనుకున్నామండి సినిమా యాక్టర్లు ఎట్టుంటారని. నేనే 5 సినిమాల్లో నటించా. సింగిల్ డైలాగ్, సింగిల్ టేక్ ఓకే. దాసన్ నారాయణరావు అన్నాడు, నీకు ఎట్లా వచ్చాయి నటన అని. కాలేజీలో క్లాసులో పాఠం చెబుతూ నటిస్తుంటా కదా సార్, సేమ్ టైపు, అదే నాలో ఉన్న ఊపు. అందుకే పాత్రకించా హోపు. నా చిత్రాలు ఏవి కాల ప్లాపు, జనాల మొహం చూపించాను లాపు. ఏమో బాబు తీసావు ఒక స్నాపు. చాలా జాగ్రత్త. ఒక చిత్రాన్ని నేను నిన్న మొన్న అంతా కూడా ఇంట్లో కూర్చొని ఏంది జూన్ 2వ తేదీ నుంచి సినిమాల థియేటర్లు బ్యాను ఓన్ ధూమ్ ధామ్ అని అన్నారే అనేది ఈరోజు వెంటనే ఏమీ లేదు. ఎందుకంటే అది పొంగుతున్న అలా చూస్తూ ఉన్నావు అలా. రేపు థియేటర్ల శ్రమ లేదని పెంచి ఆనందపడింది కిలకిల. లేకపోతే థియేటర్లు అయిపోతాయి వెలవెల, నిర్మాతలు కొట్టుకుంటారు గిలగిల, ఇంకేముంటుంది సార్ డబ్బుల గలగల. అందుకే దూకాడు మంత్రి కందుల, ఆయన వెనకాల ఉన్నాడు కొణిదల. చాలా జాగ్రత్త. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాజేంద్ర ప్రసాద్ గారు మహానటులా, దాని వెనకపడ్డ కష్టం ఎక్కడో గూడూరులో మైనింగ్ స్కూల్లో చదువుకుంటున్న ఒక బిడ్డ. ఆ యొక్క రామోజీరావు గారి సినిమా ఫ్లాప్ అయినప్పుడు పడ్డ బాధతో, ఎలా నా జీవితం అనుకున్నప్పుడు లేడీస్ టైలర్ తోటి ఇళయరాజా గారు ఇచ్చిన ఒక్కొక్క స్కెచ్ పుట్టించావు సార్ పిచ్చి. ఆడుకున్నావు సార్ దాన్ని మ్యాచి. లేడీస్ టైలర్ జనాలు చేశారు క్యాచి. మురిసిపోయారు సార్ మీ జెండను చూచి. సార్ నాతో లేదు కదా సార్ పేచి, ఎందుకంటే నేను మీ బ్యాచ్. అటువంటి దానికి ఈ రోజున మళ్ళా ఇక్కడ ఇంత గొప్పగా షష్ఠి పూర్తి. ఎవరు సార్ 40 ఏళ్ళు రాగానే తల్లిదండ్రులను తీసుకుపోయి ఓల్డ్ హోమ్లో పడేసే ఈ రోజుల్లో తప్పుని తెలుసుకొని నాకెట్టా తల్లిదండ్రులు లేరు, మీ తల్లిదండ్రులకైనా నేను షష్ఠి పూర్తి చేసుకునే అవకాశం నిజంగా అదన్న మా సహవాసం. అట్లా తల్లిదండ్రులు ఉండాలా మా నివాసం. ఆ షష్ఠి పూర్తి మనకెంత సంతోషం. నేటి జనాలకు కావాలది అభ్యాసం. షష్ఠి పూర్తులు కూడా అయిపోతున్నాం మా పరిహాసం. ఎందులో తెలియదు అందులో ఉన్న రహస్యం. ఇది దేవుడిచ్చినటువంటి అవకాశం, దాంతో మనం చేయాలి అభ్యాసం. ఇంకా 2 మాటలతో ముగిస్తాను ఉపన్యాసం, ఎందుకంటే ఎక్కువ అంటే మాకు అర్థమైంది సార్, మీ ప్రాసలకి లేదు అంతం, కానీ మా కార్యక్రమం పూర్తవ్వాలి ఆశాంతం కాబట్టి అంత పంతం లేదు, జస్ట్ టైము. నేను కొంచెం పాటించకపోతే క్రైము, మళ్ళా నిర్మాత నన్ను చేస్తాడు బ్లేము. కాసేపు మాటలతో ఆడినే గేము, ఎందుకంటే నాకు ప్రాసమణి అనే నేము. ఏదో మా కొత్త వాళ్ళ యొక్క స్కీము, మేము కూడా ఉండాలి కదా వాళ్ళ టీము. వాళ్ళు ఇప్పుడే కొత్త చిత్రంతో రగులుతున్న ఫ్రేము, మన ఆశీస్సులు వాళ్ళకి విజయాల ఫ్రేము. ఏం సార్ మీరు ఉన్నారు కాము? దీన్ని తెలుసుకొని రాబోయే రోజుల్లో కూడా మీరు వేసే ప్రతి అడుగు జాడ నిర్మాతకి ఇవ్వాలి చల్లని నీడ. ఇటువంటి చిత్రాలను ఆదరించమని ప్రేక్షకులను వేడ. ఈ మధ్య ఉండేది ఎటువంటి అడ్డు కూడా, అదే చెప్పడానికి వచ్చాను తల్లి విజయవాడ. ఆ కనకదుర్గమ్మ తల్లి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి
నారాయణ నమోస్తుతే ఆ యొక్క అమ్మ ఆశీస్సు. పవన్ ప్రసాద్ గారు గురువుని చెప్తున్నా, నిలబడి ఒక్క నిమిషం నిలబడండి. అందుకోండి నా ఆశీస్సు. ఇంకా పదును పెట్టు నీ మేధస్సు, నిలబెట్టు తెలుగువాడి యశస్సు. ప్రతి తీయబోయే చిత్రానికి పోయి నువ్వు ఆయుష్ కారణం నీ అంకితమైన మనస్సు. మీలాంటి నిర్మాత దర్శకులను చేసుకోవడానికి ఎంతో చేసుకున్న తపస్సు. అమ్మాయి ముగిస్తాను అడ్రస్ అని తెలియచేస్తూ బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. ఇంతటి అదృష్టాన్ని కలిగజేసిన మా జగ్గారెడ్డి చిన్నవాడు అయినా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు. ఎందుకంటేనమ్మా పిల్లలు రేపటి వాళ్ళ భవిత, వాళ్ళు నటనతో చూపించారు ఘనత. వాళ్ళ మీద నాకు కొంత ఉన్న మమత. అందుకే ఇంత చెప్తున్న నా కవిత. నా మనసు ఇంకా మాట్లాడేది పడుతుంది కలత, కానీ టైంతో ఉంది కొలత. ఎందుకంటే కొత్తగా వచ్చిన వనిత, కొత్తగా నటులు నిలబెట్టబోయే ఘనత ఇంకా నేను వెళ్తా అని తెలియచేస్తూ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నాగమురళి గారు, సిఐ నాగమురళి గారిని ఫోటో ఆప్లో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే షేక్ నాగూర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే బరివి రవి గారు వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫోటోలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క టీం ఫోటో కూడా కావాలంట సార్. రాజన్ ప్రసాద్ గారు, అర్చన మ్యామ్, రూపేష్ చౌదరి గారు అండ్ ఆకాంక్ష. ఒక్కసారి మీ నలుగురు. మనకి ఎలా అయితే సినిమాలో 2 లవ్ స్టోరీలు కనిపిస్తూ 4 ఇంపార్టెంట్ పాత్రలుగా కనిపిస్తూ ఉన్నాయో, సో ఆ నలుగురిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే నాకు తెలిసి ఇందులో డైరెక్టర్ జాయిన్ అయితే బాగుంటుంది. పవన్ ప్రభా గారు ప్లీజ్. Done. Thank you so much. సార్ ఆలస్యం చేయకుండా సో సార్ మ్యామ్, అర్చన మ్యామ్ వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరి మాటలు వినేద్దాం ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్. సో ఐ థింక్ ముందుగా లెట్ స్టార్ట్ విత్ అవర్ బ్యూటిఫుల్ ఆకాంక్ష సింగ్తో మొదలు పెట్టాము. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? थैंक यू फॉर ऑल द लव. आपका प्यार वापस बड़े स्क्रीन पर खिंचाया मुझे. सो थैंक यू फॉर ऑल द लव. I would like to start with thanking Ramon Garu and Prasad Garu for such lovely words for our film and all of us. Shashti Purti is very very special. बहुत स्पेशल है क्योंकि फैमिली मेरे लिए बहुत इम्पॉर्टेंट है एंड आई कैन से दैट दिस इज़ माई फैमिली. आई वुड जस्ट रिक्वेस्ट यू ऑल टू गो एंड इन थिएटर एंड वॉच इट ऑन बिग स्क्रीन बिकॉज दैट फैमिली एसेंस विल मेक यू cry, laugh, smile, fall in love again. And thank you Pavan Garu for giving me this opportunity to play Janaki. Thank you Rupesh Garu for making me a part of this family. Rajendra Prasad Garu, thank you for always being an amazing co-star actor. I have worked with him in Bench Life and I was looking forward to work with him in Shashti Purti. Archana Ma, I have always felt that warmth, that she was like a mother on set, and I never missed my mother on the set, so I can say that. I was very emotional to shoot this film because I was missing my father throughout the process of the film. Thank you. Our film is yours.
now on 30th May. Please do watch it. Very, very fortunate to be a part of this team because Ilaiyaraaja sir, Maestro Ilaiyaraaja sir, I have always dreamt to be, a part of film where he has given the melodies. M.M. Keeravani garu, it's like a dream. Tota Tarani garu, Charan sir, thank you for being so generous and so nice always. Whenever I met them, whenever I meet them, it's like being a part of a lovely and elaborated family. And now you are a part of our family, so please do watch Shashti Purti. Thank you. అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ ఇక ఆలస్యం చేయకుండా షష్టి పూర్తి డైరెక్టర్ పవన్ ప్రభా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మనోహర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మార్నింగే రాజేంద్ర ప్రసాద్తో పాటు టెంపుల్కి వెళ్ళానండి. చాలా పాజిటివ్గా అనిపించింది. ఈరోజు ఇక్కడ మందిని చూస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం చాలామంది వెనక పనిచేసిన వాళ్ళు ఉన్నారండి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ దిస్ షష్టి పూర్తి అండి. ఎస్పెషల్లీ మై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దే వర్క్డ్ హార్డ్ అండి. తప్పకుండా మీకు ఈ సినిమా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంత గొప్ప వాళ్ళతో పనిచేసే అవకాశం నాకు ఇచ్చిన మా రూపేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్, హీస్ లైక్ ఒక టీచర్ పర్సనాలిటీ అండి ఆయన. అంటే ఏదైనా కావాలి, ఏదైనా చేయాలి అంటే ఒక టెక్స్ట్ బుక్ స్టేఫ్ లాగా ఆయన ఒక రెఫరెన్స్ అండి. సో ఇన్ ద సేమ్ వే అర్చన గారు. సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ స్పీకింగ్ అబౌట్ హర్ పర్ఫార్మెన్స్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ వెరీ స్మాల్. అండ్ ఈ షష్టి పూర్తికి పెద్ద కొడుకు ఎవరైనా ఉన్నారంటే అది మా చైతన్య ప్రసాద్ గారండి. ఎందు గురించి అంటే హీ స్టార్టెడ్ అవర్ ఫ్లో అండి. మా ఫ్లోని స్టార్ట్ చేసిన వ్యక్తి ఆయన. సో హీ హెల్ప్డ్ ఇన్ ఆల్ వేస్. అండ్ మై డిఓపి రామ్, ఐ మిస్ యూ సార్, యూ ఆర్ నాట్ హియర్. అండ్ తోట సార్, ఐ లవ్ యూ. రాజా సార్, నో వర్డ్స్ సార్, యు ఆర్ అమేజింగ్. ఈ కాంట్రిబ్యూషన్ షష్టి పూర్తిని జనాలకి ఎప్పుడు గుర్తుండిపోతుందని నేను అనుకుంటున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ వాచ్ ఫిల్మ్ ఆన్ 30th this month. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ షష్టి పూర్తి. సో ఎస్, మరి ఇప్పటి వరకు మనం వేదిక పైన వింటూ ఉన్నాము, ఎన్ని పెద్ద పేర్లు మనం వింటున్నాము, ఎంతమంది టాలెంటెడ్ ఎంత ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కాంట్రిబ్యూషన్ ఈ సినిమాకి మన ముందు తీసుకొస్తున్నారో తెలుస్తోంది. సో ఒక ప్రొడ్యూసర్గా ఆ రేంజ్లో సక్సెస్ఫుల్గా ఈ సినిమా ఇస్తూనే ఇంకో వైపు స్క్రీన్ పైన కూడా లాయర్ గాను కొడుకుగాను అదరగొడుతున్నటువంటి మా హీరో రూపేష్ చౌదరి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలకి, ప్రముఖులకి, ప్రెస్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా రామ్మోహన్ రావు గారు, ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మమ్మల్ని చాలా బ్లెస్ చేయడానికి ఇక్కడి వరకు వచ్చారు. థ్యాంక్స్ ఫర్ దట్. ఈ సినిమాలో చాలా పెద్ద గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారండి. అది మీకు కనిపిస్తుంది అక్కడ. ఆ టెక్నీషియన్స్ మంజుష గారు చెప్పినట్టు నాది కాదండి, ఏదైనా అది క్రెడిట్ నాది కాదు. డైరెక్టర్ గారు రాసుకున్నారు అంత మంచి కథ, అంత అద్భుతమైన కథ నా దగ్గరికి రావడం అది నా అదృష్టం. కానీ అందరూ వచ్చింది కథని నమ్మి. సో ఆ క్రెడిట్స్ ఎవరి క్రెడిట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ ముఖ్యంగా డైరెక్టర్ గారికి ఆ క్రెడిట్స్ వెళ్తాయి. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు సార్, నేను ఎన్ని సినిమాలు చేస్తే అన్ని సినిమాల్లో మీతో చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఈ సినిమాని, షష్టి పూర్తి సినిమాని ఈ రోజు వరకు సినిమా షూటింగ్ అయిపోయి సంవత్సరం అయింది, ఇప్పుడు రిలీజ్కి వచ్చింది. కానీ ఈ రోజు వరకు ఈ సినిమాని మీరు మీ భుజాల మీద వేసుకొని మోస్తున్నారు సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్. అండ్ అర్చనమ్మ గారు, అమ్మగారితో షూటింగ్లో ఎలా ఉండేదంటే, నాకు ఇంటికి వెళ్ళినప్పుడు తల్లిని చూడగానే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో, ఇంటి నుంచి షూటింగ్కి వెళ్ళాలి అంటే సెట్లో మళ్ళీ నాకు ఇంకో తల్లిలాగా అనిపించేది. సో థ్యాంక్ యూ సో మచ్ అర్చన మేడం.
నాకు అంత కంఫర్ట్ ఇచ్చారు. థ్యాంక్స్ యూ సో మచ్. అండ్ మన బ్యూటిఫుల్ ఆకాంక్ష గారు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక కొత్త హీరోతో సినిమాలు చేయాలి అంటే హీరోయిన్స్ చాలా ఆలోచించి స్టెప్ తీసుకుంటారు. కానీ అలాంటి ఆలోచన లేకుండా వీళ్ళు కొత్తోడా పాతోడని కాకుండా అందరూ కథని నమ్మినట్టు ఆవిడ కూడా కథని నమ్మి నాతో నా పక్కన చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఆకాంక్షజీ. అండ్ సిపి సార్, నేను డైరెక్టర్ గారు ఎన్నో నెలలు కష్టపడ్డాము, ఎంతో చేసాము. కానీ ఆ కథని నేను నమ్మిన దాని తర్వాత ఆ కథకి మీరు హెల్ప్ అయింది, మీ తోడు ఎంతవరకు తీసుకొచ్చిందంటే అది ఈరోజు ట్రైలర్ లాంచ్కి అండ్ రేపు సినిమా చూస్తారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ లేకపోయి ఉండుంటే మేము ఇక్కడి వరకు వచ్చేవాళ్ళం కాదు. సపోర్ట్ సరే, నువ్వు ఎన్ని కోట్లు పెట్టావో ఈ సినిమాకి నాకు తెలుసు. అది లేకపోతే ఏ సపోర్ట్ ఏం చేయలేదు. నమ్మి నువ్వు చాలా డబ్బు పెట్టావు. ఎంతనది నేను చెప్పను, ఇది పెద్ద సినిమా మాత్రం చెప్పగలను సార్. ఆబ్వియస్లీ పెద్ద సినిమా, కానీ నేను నమ్మింది కథని. కథ బాగుంటే డబ్బు పక్కన పెట్టేసి కథని న్యాయం, ఆ కథకి ఎంత డబ్బు పెట్టాలో, ఆ కథకి ఎంత న్యాయం జరగాలో అనేది జరగాల్సిందే. లేదంటే అలాంటి కథలు చేయకూడదు. చిన్న కథ చేసుకోవాలి. మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది అంటే చిన్న కథ చేయాలి. కానీ నేను మన కల్చర్కి మన ఫ్యామిలీ బాండ్స్కి సంబంధించిన కథ చేస్తున్నాం షష్టి పూర్తి. ఇలాంటి కథని నేను చిన్న స్కేల్లో చూపించలేను. రాజేంద్ర ప్రసాద్ గారు అయినా కూడా, అర్చనమ్మ గారు అయినా కూడా, టెక్నీషియన్స్ అయినా కూడా ఎందుకు అవసరం అంటే కథకి అది అవసరం. అలాంటి టైటిల్తో మేము వస్తున్నాము, అలాంటి కథతో వస్తున్నప్పుడు అలాంటి టెక్నీషియన్స్ అవసరము, అలాంటి కాస్ట్ అవసరం. సో బడ్జెట్ తప్పకుండా అవుతుంది. కానీ నాకు ఎటువంటి భయం లేదు. ఎంత బడ్జెట్ అయినా, ఎన్ని కోట్లు అయినా కూడా. రేపు సినిమా 30న వచ్చే శుక్రవారం రిలీజ్ ఉంది. నా డబ్బులు 2 రోజులను తిరిగి వచ్చేస్తాయని నమ్ముతున్నాను. అండ్ రూపేష్కి రూపీస్ విషయంలో భయం లేదు. నాకు భయం ఒకటే అండి, ఎప్పుడైనా ఒక పని చేస్తున్నామంటే జాగ్రత్తగా చేయకుండా ఉంటే ఎవరో ఒక క్వశ్చన్ వేసి నిందేసి అక్కడ భయపడతాను సార్. సార్ కష్టపడదాం, సంపాదిద్దాం. అండ్ ముగించే ముందు మరోసారి మన గెస్టులకి రామ్మోహన్ గారికి, ప్రసాద్ గారికి, ప్రాసాని గారికి, ప్రెస్ వాళ్ళకి, అండ్ ఈ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి పర్మిషన్ ఇచ్చిన కమిషనర్ గారికి అండ్ లోకల్ పోలీస్ అందరికీ నా థ్యాంక్ యూ సో మచ్ సార్. మంజుష గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా ఈ ప్రొడక్షన్స్కి ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి ఈ సినిమా. ఇంత నిజాయితీతో చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్కి, యాక్టర్కి మరెంతో మంచి సక్సెస్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక ఆలస్యం చేయకుండా చాలా రోజుల తర్వాత ఆద్యంతం మనందరినీ ఒక ఎమోషన్తోనూ, యాక్టింగ్తోనూ, పర్ఫార్మెన్స్తోనూ కట్టిపడేసేటువంటి మనందరి ఫేవరెట్ అర్చన మ్యామ్ని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ప్రాసమణి గారు, మా చైతన్య ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత నాకేముంటుంది, అసలు ఎవరికి ఏమీ ఉండదు మాట్లాడడానికి. అన్నీ వాళ్ళే మాట్లాడేశారు. వేదికని అలంకరించిన ముందు వరుసలో కూర్చున్న అందరి పెద్దలకి నా నమస్కారాలు. మీ అందరికీ నా నమస్కారాలు. నా క్రూకి నా ప్రేమ, నా నమస్కారాలు. అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్. లేడీస్ ఫస్ట్, అందుకనే మా ఆకాంక్ష చాలా డౌన్ టు ఎర్త్ గర్ల్, చాలా మంచి టాలెంటెడ్ పర్సన్. ఈ సినిమా తనకి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ సినిమాలో చాలా హోమ్లీగా ఉంది, మన ఊరి పిల్లలాగా ఉంది. అది చాలా ముఖ్యం. ఆకాంక్ష, మై వెరీ బెస్ట్ విషెస్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ పవన్ ప్రభ ఈజ్ హిస్ మదర్. యాక్చువల్గా నేను చేసిన ఈ క్యారెక్టరు పవన్ ప్రభ వాళ్ళ అమ్మ, ప్రభ అనే ఆవిడ వాళ్ళ అమ్మ క్యారెక్టరే నేను చేశాను. యాక్చువల్లీ హీ బ్రాట్ హర్ కన్విక్షన్స్, హర్ మారల్స్, హిస్ మదర్స్ మారల్స్, his mother's convictions and his mother's love, his mother's everything, ethics,
అన్నీ ఈ క్యారెక్టర్లో తీసుకొచ్చి హీ వన్స్ అగైన్ హీ రిప్రజెంటెడ్ హిస్ ఓన్ మదర్ ఇన్ ద ఫిల్మ్ త్రూ her views, her words, her sentences. He brought all these emotions through his mother. Mother is everything and father is everything. So he brought everything together. And ఈ సినిమాలో ఎవరున్నారు అని అడిగినప్పుడు ఇళయరాజా గారు, తోటాతరణి గారు, కీరవాణి గారు, చైతన్య ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటే అన్నీ ఉన్నట్టే సినిమాలో. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ యాక్టర్. అందరూ ఒక మీటర్లో ఒక మెషర్మెంట్లో కనిపిస్తూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం ఎప్పుడూ చాలా స్పెషల్గా ఉంటారు. ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ ఫిట్ ఇంటూ ఎనీ ఫిల్మ్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇప్పుడు నన్ను తీసుకుంటే ఓన్లీ ప్యారలల్ సినిమా అండ్ సమ్ ఒక వయా మీడియా ఫిల్మ్, దీనికి నేను కరెక్ట్గా ఉంటాను. బట్ వెరీ స్పెషల్ అబౌట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈస్ హీ ఈస్ ఫిట్ ఫర్ every film, each and every film. So working with this versatile actor is something nice after 25 years, after 2 decades. Being part of this Ilayaraja sir's music is excellent. And Pavan Prabha brought all of us together. అందరినీ ఒకటిగా తీసుకొచ్చి ఒక కొత్త డైరెక్టరు నిలబెట్టడం అనేది చాలా కష్టం. అండ్ హీ డిడ్ దట్ అండ్ యూ మేడ్ పవన్. మై వెరీ వెరీ బెస్ట్ విషెస్ అండ్ గాడ్ బ్లెస్ యూ డియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ వెంచర్ అండ్ ఐ am being part of this film is so nice after a long time. And regarding the producer and the actor of the film, Rupesh, you have done an excellent job as a producer and of course as an actor. ఈ రోజుల్లో అందరికీ తెలుసు, ఒక సినిమా చేయడం, స్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద యాగం. ఫినిష్ చేయడం అనేది ఇక అది ఎటువంటి విషపరీక్ష అని కూడా చెప్పాలి. ఇట్ ఈస్ సో డిఫికల్ట్ ఫర్ సంబడి టు బ్రింగ్ ఎ ఫిల్మ్. ఇది పోస్ట్ ప్రొడక్షన్ నుంచి, ప్రీ ప్రొడక్షన్ నుంచి టోటల్గా ఒక ఫిల్మ్ని తీసుకొచ్చి ఇంతవరకు నిలబెట్టడం, ఇంతమందిని తట్టుకుని ప్రతి విషయంలోనూ హీఈస్ వెరీ కన్సర్న్. యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో హీఈస్ వెరీ క్యారింగ్ అండ్ హీఈస్ వెరీ కన్సర్న్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ ప్రిన్సిపల్డ్ అండ్ హీఈస్ డిసిప్లైన్డ్. ద క్యారెక్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. He is having a good character, which is very important. And as an actor, చాలా డైమెన్షన్స్ తీసుకొచ్చాడు పవన్ ఈ సినిమాలో రూపేష్కి. హీఈస్ లుకింగ్ లైక్ కాలేజ్ బాయ్ అండ్ హీఈస్ ఎ యంగ్ బాయ్ అండ్ దెన్ హీఈస్ కమింగ్ యాజ్ అన్ అడల్ట్ అండ్ హీఈస్ కమింగ్ యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్. ఇన్ని డైమెన్షన్స్ ఒక ఆర్టిస్ట్కి ఒక సినిమాలో దొరకడం అదొక పెద్ద అదృష్టం. అది రూపేష్కి దొరికింది. ఆఫ్ కోర్స్ రూపేష్ ఈస్ మోర్ దెన్ మై సన్ అండ్ మై వెరీ వెరీ బెస్ట్ విషెస్ అండ్ గాడ్ బ్లెస్ యూ రూపేష్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఫిల్మ్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అండ్ యూఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, మేము వెయిట్ చేస్తున్నాము. మే 30వ తేదీ కోసం ఎస్పెషల్లీ మీ కాంబినేషన్ని స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చేయడానికి కూడా ఎదురు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, అటు కామెడీ అంటే హిలేరియస్, ఇటు ఎమోషన్ అంటే ఎక్సలెన్స్. అంటే మనం నటించే నటుల్ని చూసుంటాము, కానీ ఒకరు మనందరికీ ఎంతో ఇష్టం రాజేంద్ర ప్రసాద్ గారిని ఇప్పుడు మాట్లాడుతుందిగా కోరుకుంటూ.
సభా సరస్వతికి నమస్కారం. ఈ చివరికి నాకు తగిలిస్తుంటారు, నవ్వకు నువ్వు. ఇది ఎలాంటిది అని అంటే, వాడెవడో చేయి చూపించుకున్నాడట. 30 సంవత్సరాల పాటు బాగా కష్టాలు పడతారండి, ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుంది, వెళ్ళిపోను. అలా అలవాటు అయిపోయింది నాకు. సో అయినా తప్పదు. షష్ఠి పూర్తి ఈ రోజున నేను ఎక్కువసేపు బోర్ కొట్టను, మీకు వీలైన తొందరగా ఫినిష్ చేస్తాను. షష్ఠి పూర్తి అనే ఒక టైటిల్తో, ఒక కథతో నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు విపరీతమైన ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, అందరూ యాక్టర్లకి లేని ఏకైక అదృష్టం నా ఒక్కడికే ఉందా, ఇది అందరికీ ఉంటుందా ఏంటి అనంటే, వయసుకి తగినట్టుగా వేషాలు. ఏమండి, ఇప్పుడు నేను నిజ జీవితంలో 60 ఏళ్ళు అయినప్పుడు మా పిల్లల నుంచి తప్పించుకున్నా. ఎవడ షష్ఠి పూర్తి అంటాడో పెళ్లి చేస్తారేమో నాకు అని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాయి. సినిమాలో తప్పలా, చచ్చినట్టు షష్ఠి పూర్తి నాకే షష్ఠి పూర్తి. ఒక పుడితే పూర్తిగా కొట్టండి, లేకపోతే కొట్టకండి. నాకు ఆ అదృష్టం నటుడిగా నాకు కలగడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తే, ఈ సినిమా మిగతా విషయాలన్నీ అందరూ చెప్పారు. ఇందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అన్నీ బాగా చెప్పారు. ఈ రోజున రిలీజ్కు ముందు ఒక స్పెషల్ ఫంక్షన్, ట్రైలర్ రిలీజు అనేది మెయిన్. థియేటర్లకు వెళ్ళేది ఫస్ట్ అదే. ఆ ట్రైలర్ రిలీజ్ పెట్టుకుందాము అన్నప్పుడు నన్ను అడిగితే నేను అన్నాను, ఫస్ట్ ఇద్దరికే చెప్పాలి, ఫస్ట్ ఈ ఫంక్షను అమరావతిలో పెడతాం అన్నా. షాక్ అవ్వకండి, అమరావతిలో నిజంగా ట్రై చేసాం. అక్కడ ఏంటంటే ఈ మాత్రం థియేటర్ ఇంకా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రెడీగా అనుకుని, అయినా మన ఊళ్ళోనే చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఐఎమ్ లోకల్ మ్యాన్. ఇక లోకల్కి వచ్చేటప్పటికి మన ఊళ్ళో మనం చేసుకునేటప్పుడు నాకు 100% అవసరమైంది. ఈవేళ వాళ్ళిద్దరూ వచ్చి ఈ ఫంక్షన్ హైలైట్ చేసింది. నేను చాలా గర్వపడుతున్నా. నాకు తమ్ముళ్ళని చెప్పడం కాదు, వాళ్ళు గద్దె రామ్మోహన్ కానీ, మా బోడే ప్రసాద్ కానీ, వాళ్ళిద్దరూ వచ్చి ఇవాళ ఎంత సరదాగా మనతో పాటు కలిసిపోయి, ఎంత చక్కగా, నిజంగానే పివి నరసింహారావు దగ్గర నుంచి అందరినీ గుర్తు చేసుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా రాజకీయం మర్చిపోయి నా దగ్గర సరదాగా ఉండేవాళ్ళు. ఇంతే, మేము ఫ్యామిలీలో కూడా ఇంతే. మేము కలుసుకున్నా కూడా ఎప్పుడు రాజకీయం కాదు, హ్యూమానిటీ ఎక్కువగా ప్రజ్వరిల్లుతూ ఉండేది మా మధ్యలో. అంత అద్భుతమైన మనుషులు వాళ్ళిద్దరూ రావడానికి ఇవాళ వచ్చినందుకు, ఈ ఫంక్షన్ నేను హైలైట్ చేసినందుకు వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు, థ్యాంక్స్. నేను చెప్పకూడదు, నాకంటే చిన్నాడు నా తమ్ముడు, అయినా కూడా థ్యాంక్స్ చెప్తూ, షష్ఠి పూర్తి ఎందుకు చూడాలి, షష్ఠి పూర్తి అనేది ఎందుకు సినిమా, మీ అందరి ముందు నటుడిగా నేను 48 సంవత్సరాల నుంచి సినిమాలో పనిచేస్తున్న నేను, తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి మన యొక్క వాల్యూస్ని తెలియజేసే సినిమాలని అనేకం చేసే అదృష్టాన్ని భగవంతుడు నాకు ఇస్తే, ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనం ఏమండి పాట అంటే పెళ్ళికి పాట ఉందండి, చావుకి పాట ఉందండి, మీకు షష్ఠి పూర్తికి లేదు అంటే తగ్గించేశారు. షష్ఠి పూర్తి పాట ఎవరు చేశారు? ఇళయరాజా గారు చేశాడు. ఎక్కడ ఇళయరాజా అండి, ఎక్కడ ప్రేమించి పెళ్ళాడు దగ్గర నుంచి, లేడీ స్టైల్ దగ్గర నుంచి ఇళయరాజా అండి, మామూలు ఇళయరాజా కాదు. అందులో ఇవాళ ఇక్కడ మా పవన్కి ఎంత టేస్ట్ ఉంది అని అంటే కనుక, ఒక పాటని కీరవాణి గారితో రాయించాడు. ఆ కీరవాణి గారు ఎంత ఎక్సైట్ రాశాడు అంటే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఆ సినిమాలో ఇది చూస్తే, ఆ మాటలు చూస్తే ఎవరికైనా కళ్ళ ముండేళ్ళు వచ్చేస్తాయి. అలా రాసి పారేశారు. ఓరి ఏంటి కీరవాణి గారి దగ్గర ఎంత రచయిత ఉన్నాడా అని. పైగా ఇక్కడ చూడండి, అసలు ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే, కీరవాణి గారిని పట్టుకొచ్చింది ఎవడంటే చైతన్య ప్రసాద్. ఈ చైతన్య ప్రసాద్ గురించి మీకు నేను చెప్పక్కర్లా. ఎందుకు అని అంటే, ఇవాళ ఎవరు వివిఐపి అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర విఐపీలు ఎవరు చచ్చిపోయినా సరే ఇతని పాటేనే. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిరాత అని రాశాడు.
అలా కనపడలేండి, కానీ ఇతను ముసలాడు ఆల్రెడీ ఇందాక ఒప్పుకున్నాడు. నువ్వు ముసలాడివి, మర్యాదగా ఒప్పుకో అంటే ఆ మాటలో ఏం మెచ్యూరిటీ అని. అలా రాసిన చైతన్య ఒక్కొక్కరిని తనే తీసుకొచ్చి ఇళయరాజా గారి దగ్గరికి ఇందాక అంత సోది చెప్పావు, అసలు విషయం చెప్పలేను. కీరవాణి గారిని ఇళయరాజా దగ్గర తీసుకెళ్ళింది ఇతను. అలా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్స్ అని. అంటే నా చుట్టూ అలాంటి క్యారెక్టర్ ఉన్న మహానుభావులు నా చుట్టూ ఉండటం నా అదృష్టంగా భావిస్తూ, ఈవేళ ఇంకెక్కువ మాట్లాడకుండా షష్ఠి పూర్తి మెయిన్గా నాకు తెలిసి మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన ఇద్దరు శాసనసభ్యులు చెప్పారు ఇందాక, మన తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయాల గురించి, మన ఇళ్ల గురించి. మన ఇళ్లలో ఉన్న సంస్కృతిలో ఏ కన్న తల్లిదండ్రులకైనా సరే తను కన్న బిడ్డలు, ఆ కొడుకులు కానీ కూతురు కానీ, కన్న బిడ్డలు ఎవరో చూడలేనిది ఏంటయ్యా అంటే తల్లిదండ్రుల పెళ్ళి. అలాంటిది ఆ కన్న బిడ్డలు చూడగలిగిన పెళ్ళి ఏదైనా ఉంటే అదే షష్ఠి పూర్తి, అదే ఈ కథ. అంత అందమైన కథ తీసుకుని దానికి కావలసిన పూర్తి హంగులతో ఈ రోజున మనం మీరందరూ మరొక్కసారి మన రాజేంద్ర సార్, మన అర్చన మీరు మీకు ఒక విషయం చెప్తే మీరు సరదాగా చెప్తున్నాను. లేడీస్ టైలర్ సినిమాలో యాక్ట్ చేశానండి ఈ అమ్మాయితోటి. ఈ పిల్లతోటి, ఈ నల్ల పిల్లతోటి లేడీస్ టైలర్ సినిమాలో యాక్ట్ చేశా. పొర్రపాటిది తడబాటిది గుంజిలే తీసేయన, ఇలా యాక్ట్ చేశాను కదా. మీరు నమ్మి తీరాలి. ఈ సినిమా షూటింగ్ వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? 25 అంతకంటే ఎక్కువైంది. పిచ్చమోహ 30 సంవత్సరాల నుంచి ఈ మధ్యలో ఇప్పుడు కనపడలేదండి ఈ అమ్మాయి. మళ్ళీ మధ్యలో నేషనల్ అవార్డు తీసుకుంది, పెద్ద ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకుంది, అన్నీ చేస్తుంది. కానీ మధ్యలో ఎప్పుడు కలుసుకోలేదు మేము, మీరు నమ్మి తీరాలి. కానీ పవన్ కానీ మా అబ్బాయి రూపేష్ కానీ వాళ్ళు లేదు. ఈ కాంబినేషన్ మనం ఆ నలుగురిలో ఆమెని తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది అప్పుడు. అలాగే ఈ రోజున ఈ సినిమాలో ఒక భార్యాభర్తలుగా ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి బాండింగ్ ఉంది అనే నమ్మకం మీకు కలగాలి అని అంటే ఎలాంటి ఆర్టిస్టులు అయితే బాగుంటుందని అర్చనని తీసుకోవడం జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నిజంగా ఇన్ని సంవత్సరాల మధ్యలో ఎప్పుడు చూడలేదు కూడా నేను, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకుని తనతో యాక్ట్ చేయటం నిజంగా ఐ ఫీల్ ప్రౌడ్ టు బి ఏ కో యాక్టర్ అర్చన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అంటే ఆ పాత్రలు మీకు కనపడాలి, రేపు క్యారెక్టర్లు కనపడాలి, మేం కాదు. ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ నలుగురు సినిమాలో రఘురామ్ ఎవడండి? ప్రసాద్ రఘురామే కనపడాలి. కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా వాడే కనిపించాలి. అలా ఎన్ని ఎందుకు చెప్పొచ్చాను నేను అంటే కనుక షష్ఠి పూర్తి అనే ఒక కమిటెడ్, అందరూ చెప్తున్నది అది, ఒక కమిటెడ్ మన ఇళ్లల్లో ఉన్నటువంటి, అంటే ఒక కన్న పిల్లలు, కన్న సొంత కొడుకులు కూతుళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు పెళ్లి చూడాలి అంటే అది కేవలం షష్ఠి పూర్తి మాత్రమే అనే విషయాన్ని ఈ సినిమా చూశాక వాళ్ళు ఆనందిస్తారు. కన్న పిల్లలందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులందరికీ కన్న పిల్లలు ఉన్నారు. అట్లాగే రేపు పెళ్ళి కాబోయే వాళ్ళు కూడా తల్లిదండ్రులు అవుతారు, అయిన వాళ్ళు తల్లిదండ్రులుగా ఉన్నారు. కాబట్టి ఇది మన అందరికీ సంబంధించిన అద్భుతమైన కథ అని మరొక్కసారి మనవి చేస్తూ, ఈ అద్భుతమైన మా ఊళ్ళో విజయవాడలో బెజవాడలో ఎవరన్నా విజయవాడ అంటే మీదే ఊరు అని అడుగుతారు, బెజవాడ అంటే మా ఊరా అని అడుగుతారు. అట్లా సో బెజవాడ అంటే మన ఊరాడు అని అర్థం. ఏమన్నా ధనంజయ్ గారు కరెక్టేనా? కరెక్ట్, ఒప్పుకున్నారు ఆయన. ధనంజయ్ గారని అమరావతిని కడుతున్న మెయిన్ పిల్లర్స్లో ఒక అతను, నాకు సోదరు లాంటి వారు. వారు అవ్వడం కూడా ఇలా ఇవాళ నా ఫ్యామిలీ అందరూ ఉన్నారు ఇక్కడ. చాలా చాలా సంతోషం. షష్ఠి పూర్తి సినిమా 30వ తారీఖున థియేటర్లో, ఇవాళ అది కూడా చెప్పారు మా వాళ్ళు, ఏంటి ఏమైపోతుందో ఇప్పుడు థియేటర్లన్నీ మూసేస్తున్నారంట అంటే, గాడిది గుడ్లే అని సాయంత్రం ఫంక్షన్ వచ్చే లోపల మధ్యాహ్నమే తీసేది. లేదు థియేటర్ మోయటం లేదు, ఏమీ లేదని అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. సో ఈవేళ చిన్న విషయం గుర్తు చేస్తాను మీకు. 9వ ఏట అమ్మ చనిపోతే నేను
ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్కి వెళ్తున్నానంటే మా మేనమామ సూర్యప్రకాశ్ సుబ్బారావు గారని మా మేనమామ, మా అమ్మ ఏకైక తమ్ముడు, ఆయన నన్ను ఇక ఇటు చచ్చిపోయేలా ఉన్నాడు అనుకుని నన్ను ఎత్తుకుని అమ్మవారు దుర్గ గుడికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి, ఒరేయ్ ఇంకా మీ అమ్మ మీ ఇంట్లో ఉండదురా, ఇప్పుడు మీ అమ్మ అందరికీ అమ్మ అయిపోయింది, ఇదిగో ఇక్కడికి వచ్చేసింది అని దుర్గ గుడికి తీసుకెళ్ళి మా ఆ దుర్గా అమ్మవారిని చూపించి మా అమ్మగా చెప్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మ ఆవిడే అని నమ్ముతూ, నాకు ఏదైనా కష్టం వచ్చిన ఆవిడతో చెప్పుకుంటూ ఈ రోజు వరకు కూడా అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అట్లాగే ఇవాళ మేమందరం కూడా అందరం అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం జరిగింది. ఇవాళ మీ అందరినీ కలవటం, ఇంటికి వచ్చిన నాకే ఉంటుంది, ఇంట్లో మనిషినే నేను. మీ అందరికీ 30వ తారీఖున రూపేష్ నిజంగా ఆకాంక్ష కానీ వాళ్ళు యాక్టర్స్ లాగా చేయలేవు, పిల్లల్లాగానే చేశారు మా దగ్గర. సో బిహేవియర్ ఒక క్యారెక్టర్స్ మధ్యలో బాండింగ్ ఎప్పుడు వస్తుంది అని అంటే అలా బిహేవ్ చేస్తే వస్తుంది అనేది మీ అందరికీ ప్రొఫెషనల్లో ఉంటే తెలుస్తుంది. నీకు ప్రొఫెషనల్ సీక్రెట్ ఏంటయ్యా అని అంటే కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేయటం అంటారు. అదే మా పిల్ల చెప్పిందే, మీరు యాక్టెడ్ అండి, ఇతను జీవిస్తాడు అన్నట్టు, జీవించాలి. థ్యాంక్ యూ సో మచ్ అని మరొకసారి మీ అందరికీ కూడా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రెస్ వారందరికీ కూడా ఇది వీలైతే అమరావతి అనే రాయండి, అమరావతిలో జరిగింది ఫంక్షన్ అనే రాయండి. చెప్పాను. ఏది ఏమైనా ఇవాళ షష్ఠి పూర్తి అనే మన సంస్కృతి సంప్రదాయాల సినిమా ఇవాళ బెజవాడలో నా ఇంట్లో జరగటం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ, తప్పకుండా ఈ సినిమా చూడండి. ఇంకా అసలు విషయం ఇంతమంది మాట్లాడారు కానీ అసలు విషయం చెప్పాలి అంతే. ఎప్పుడో ఒక కమెడియన్ కానీ తీసుకురాలా, అందరి తరఫున నేనే అని. సో ఇందులో కావాల్సినంత అల్లరుంది, గోలుంది, ఫైట్లు మీరు చూశారు. హోమ్లీ అండ్ పరిపూర్ణమైనటువంటి సినిమా షష్ఠి పూర్తి అని 30వ తారీఖున మీ అందరూ చూసి ఆ సినిమాని ఎంకరేజ్ చేయాలని, మన సంస్కృతి సంప్రదాయాలని మళ్ళీ ఒక ప్రపంచానికి చాటాలని మరొక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆకాంక్ష యాక్చువల్లీ వాంట్స్ టు యాడ్ సంథింగ్, సో యా. I forgot to take one name without whom I don't think so Shashti Purti would have been Shashti Purti. CP Garu, I'm so sorry I forgot to take your name and I want to rectify it. Thank you for giving us so many songs in the film which are so close to me and I will always cherish, and my favorite is Iru Kanolo Kanolo. So thank you so much. Superb. And Archana ma'am also wants to add something, so please. వచ్చిన వెంటనే లైట్ మ్యూజిక్తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ పాడిన ఇద్దరూ కూడా చాలా అందంగా చక్కగా పాడారు, అది చాలా ఎన్హాన్స్మెంట్గా ఉంది. తర్వాత క్లాసికల్ ప్లస్ ఫైర్ డాన్స్ చేశారు. అది చూస్తున్నప్పుడు ఇంకా చాలా నేర్చుకోవాలి కదా, ఈ చిన్న పిల్లలు చేస్తున్నారు, ఇంకా ఏమీ నేర్చుకోలేదేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ ఫీల్ నాకు వచ్చింది, అద్భుతంగా ఉంది. తర్వాత వేయి వేణువులు సిపి గారి సాంగ్ని షూటింగ్ స్పాట్లో మేమందరం ఎలా ఎంజాయ్ చేసి అది చేసామో ఆ ఎంజాయ్మెంట్ని వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి మా కళ్ళ ముందు నిలబెట్టారు. సో అండ్ బ్యాక్ డ్రాప్ వాజ్ ఎక్సలెంట్. అసలు ఎంత బాగా బ్యాక్ డ్రాప్ ఉందంటే చెప్పలేం, చాలా ఎన్హాన్స్మెంట్గా ఉంది. క్రెడిట్ గోస్ టు అవర్ యూవీ మీడియా. ఎవ్రీబడి దిస్ స్టేజ్ దే హ్యావ్ మేడ్ ఇట్ ఇంటూ ఎ హెవెన్ యాక్చువల్లీ. So I just want to thank them and I wish them my blessings and my wishes to them. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ మీ దగ్గర మైక్ ఉంచండి, నేను ఇంకొక ఆయుధం కూడా మీకు కోసం తీసుకొచ్చాను. ముప్పై 39 సార్. నువ్వేమో 25 అన్నావు, అది 39 ఏకంగా 40 నొక్కేసావు, ఒక 10-15. ఒక్కసారి గిర్రున వెళ్ళిపోదామా ఇంకా ఊరుగా 86కి. అందుకే ఆవిడకి కర్ర కూడా ఇచ్చాం మేము. ఏంటి ఇప్పుడు మాకు సీన్ రీక్రియేషన్ కావాలి, లేడీస్ టైలర్లోని పొరపాటిది కావాలన్నమాట. ఆడియన్స్ కావాలా వద్దా, అది డిమాండ్ సార్, తప్పదు.
ఒక్కసారి ఒక్క సీన్ చూద్దామా స్క్రీన్ పైన? ఒక్కసారి లేడీస్ టైలర్. సమజ్ గయే సార్? సార్ టీచర్ రెడీగా ఉన్నారు సార్, కమ్. ఏమంటే సినిమా చూపించి మళ్ళీ యాక్ట్ చేయడం ఎందుకంటే డబుల్ వర్క్. నీకేమన్నా నీ సంగతి చెప్పు, నీకు కావాలని చెప్పు. వాళ్ళందరూ ఆకలి చచ్చిపోతుంటాయి. నేనంటే ఆడియన్సే సార్. అదే అర్థమైందిలే, యా యా. అక్కడి నుంచి వచ్చిందానివేగా. నేనే ఈ ఊళ్ళో సైకిల్ దిగి వచ్చినవాడిని. ఇటు నుంచే 1 టౌన్ వెళ్ళి రామోన ప్రసాద్ ఇటు నుంచే వెళ్ళి సైకిల్ వేసుకెళ్ళి మెడిసిన్స్ కొనుక్కెళ్ళి బావకి ఇచ్చేవాళ్ళం మెడికల్ షాప్. మాకు అన్నీ తెలుసులే కానీ చూసారు హ్యాపీ. ఎస్, మేమైతే ఇలాగా ఒక్క సీను ఒక్క డైలాగ్ కూడా మర్చిపోలేదు ఇప్పటి వరకు. సో అటువంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ని మళ్ళీ మే 30వ తారీఖు చూడడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఈ వేదిక పైకి వచ్చి ఇన్ని అద్భుతమైన కబుర్లు మాతో చెప్పినందుకు. అలాగే మన ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. Manju, thank you so much. You have done an excellent job. Really enhanced the stage. Thank you so much, ma'am. Means a lot. Thank you so much to the whole team. Pawan Prabharu, Rupesh Chaudhary garu, Archana ma'am and Akanksha. Thank you so much. And ikkadiki vichesina ma Gadde Mohan gariki alage Bori Prasad gariki marokkasari కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. You made our event special, sir, with your presence. So thank you so much. మీలా మనం షష్ఠి పూర్తి నుంచి థియేటర్స్ లో అద్భుతంగా చూడాలి మనము అవుతుంది. సో అందరూ కూడా ఒక ఎమోషనల్ కి రెడీ అయిపోండి. సో ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఫ్యాన్స్ అంటే సన్మానం అనుకున్నాను, షష్ఠి పూర్తి జరిపిస్తున్నారని ఇప్పుడే అర్థమైంది నాకు. రూపేష్ గారు షష్ఠి పూర్తి జరుగుతోంది అక్కడ. సో షష్ఠి పూర్తి ట్రైలర్ లాంచ్ లో లైవ్ లో మనం చేసుకున్నాము. Wow, thank you so much for joining this event and making it successful. May 5th నుంచి